మేడం మీలాగానే చాలామంది సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, సరైన గైడ్ లైన్స్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నాట్ ఓన్లీ రియల్ ఎస్టేట్, అంటే రియల్ ఎస్టేట్ అనేది చాలా ఈజీ, అంటే కష్టపడి చేస్తే ఇక్కడ పని అవ్వదు, ఇష్టంగా చేయాలి, మీలా కమిట్మెంట్ ఉండాలి. చాలామంది మహిళలు కూడా ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో రావాలనుకుంటున్నారు. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? ఫస్ట్ వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో వచ్చే ముందు ఏవే ప్రిన్సిపల్స్ వాళ్ళు పాటించాలండి? ముఖ్యంగా ఈ ఇండస్ట్రీ అయితే టైంకి సంబంధం ఉండదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేం 9 to 6 జాబ్ కాదు. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఆఫీస్లో కూర్చొని పనిచేసే పరిస్థితి కాదు. సైట్కి వెళ్ళాలి, సైట్ తిరగాలి, అంత ఈజీ కాదు, అస్సలు కానే కాదు. టైం లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఫోన్ కాల్స్ ఎప్పుడంటే అప్పుడు మాట్లాడాలి, ఎందుకంటే అరచేతిలో మనకు ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుందో అన్నీ తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి ఏదో కస్టమర్ అమెరికాలో చూస్తారు, దుబాయ్లో చూస్తారు, జర్మనీలో చూస్తారు, వాళ్ళకి అప్పుడే గుర్తొస్తాం మనం. ఆ చూస్తున్న టైంలోనే ఫోన్ కరెక్ట్. ఆ టైం మనకి ఇండియన్ స్టాండర్డ్ టైంలో అది రాత్రి 1:30 అయి ఉండొచ్చేమో. ఆ కమిట్మెంట్ కూడా ఉండాలి. అంటే నేను ఎనీ టైం మాట్లాడగలుగుతాను అన్న కమిట్మెంట్ కూడా ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వీ నెవర్ నో ఏ కాల్ ఎలా మనకు టర్న్ అవుట్ అవుతుంది అనేది. సో కాన్షియస్గా ఉండాలి. ప్లస్ ట్రావెల్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది, సైట్ విజిట్కి వెళ్ళాల్సి ఉంటుంది. రీసెంట్గా నేను మొన్న ఒక క్లయింట్ని నేను సైట్కి తీసుకెళ్ళాలి అంటే, నా డ్రైవర్ ఉన్నారు, కార్ ఉంది, వాళ్ళకి ఎక్స్ట్రా కార్ ఉంది. బట్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అంటే, బికాస్ దే ఆర్ హెచ్ఎన్ఐ క్లయింట్స్, ఓకే, వై కాంట్ యూ డ్రైవ్ శ్రవంతి అన్నారు. నేను ఆ టైంలో నేను ఒక కంపెనీ సీఈఓని కదా, నేను ఎలా కార్ డ్రైవ్ చేస్తూ వాళ్ళని తీసుకెళ్ళాలి అని ఆలోచించాను. ఇది జరిగిన ఇన్సిడెంట్ రీసెంట్గా. ఆలోచించారా అని ఆలోచించలేదు. జనరల్గా ఆలోచిస్తారు, జనరల్గా ఆలోచిస్తారు. కానీ ఓకే ఫైన్ అండి అని నేను డ్రైవింగ్ సీట్లో కూర్చొని, ఆవిడ నా పక్కన కూర్చొని, వాళ్ళ ఫ్యామిలీ వెనకాల కూర్చొని, వెనకాల మళ్ళీ వాళ్ళకు పెట్టిన కార్లు మా స్టాఫ్ ఫాలో అవుతుంటే నేను సైట్కి తీసుకెళ్ళాను. ఫ్యామిలీ మెంబర్ లాగా మిమ్మల్ని భావిస్తున్నారు. ఎస్, నో అవతల వాళ్ళు ఎలా ఉంటారు అంటే, కష్టం అంటే వాళ్ళు మనల్ని గైడ్గా చూస్తారు. వాళ్ళు మనతో ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు అనే దాన్ని బట్టి మనం వాళ్ళని అలా హ్యాండిల్ చేయాలన్నమాట. నేను ఆ మూమెంట్లో, బికాస్ దే ఆర్ గోయింగ్ టు పుట్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ విత్ అస్, ఖచ్చితంగా నేను వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వగలగాలి. లేదండి నేను డ్రైవ్ చేయనండి, నా డ్రైవర్ చేస్తాడు. ఆ మూమెంట్కి నేను అలా చేయలేకపోయినా. నేను చాలా సింపుల్గా నేను చాలా సింపుల్గా తీసుకున్నాను. దానికి కారణం ఏంటంటే, విల్ గో ఇన్ మై కార్ అండి అన్నాను నేను. వాళ్ళ దృష్టిలో విల్ గో ఇన్ మై కార్ అంటే ఐ విల్ డ్రైవ్ అని అర్థం. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లో వాళ్ళే డ్రైవ్ చేసుకుంటారు, ఏ కంపెనీ సీఈఓ అయినా ఎవరైనా సరే. సో మనం అలాంటి కార్పొరేట్ స్టైల్ని ఇక్కడ ఇన్కార్పొరేట్ చేసి పనిచేస్తున్నాం కాబట్టి 100% ఏంటంటే కస్టమర్స్ అనే కాదండి, మన కంపెనీకి ఎవరు అప్రోచ్ అయినా, మనతో ఎవరు మాట్లాడినా సరే, మనం వాళ్ళకి చాలా గ్రౌండ్ రిలేటెడ్గా, చాలా రియాలిటీ ఓరియంటెడ్గా ఉంటాం కాబట్టి వీఆర్ సస్టైనింగ్. చాలామంది మీలాంటి ఎక్స్పర్ట్స్ కావచ్చు, లేకుంటే ఏజెంట్స్ కావచ్చు, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓలు, మాకు కస్టమర్లే దేవుళ్ళు అంటారు. ఈ మాట ప్రతి సందర్భంలో మనం వింటాం, కస్టమరే దేవుడు, చిన్నవాడికైనా పెద్ద ఎవరికైనా. నేనేమంటా అంటే కస్టమర్స్కే మీరు దేవుళ్ళు నేనంట. కస్టమర్స్కి మనం దేవుళ్ళు ఎందుకు అంటే, చెప్పిన తర్వాత మీరు ఇప్పుడు మీరు ఒక ప్లాట్ అమ్మారనుకోండి, ఒక 10% 2% ఏదో ఒక అమౌంట్ అయితే వస్తుంది. మీరంటే మీరు కాదు, ఏజెంట్ అయినా సరే. ఆ ప్లాట్ ఒక 5 years తర్వాత ఒక 50 times పెరిగింది, 50 times 10 times, ఇంతకంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది వాళ్ళకి మీరు చూపిస్తున్నారు. అందుకు నేను అంటాను, ఒక మంచి ఎక్స్పర్ట్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, మన కళ్ళ ముందు ఉన్నారంటే మనకి దేవుడు ఎవరంటే కస్టమర్కి వాళ్ళే కదని నేను అంటాను. ఎస్, అదే మీరు ఆన్సర్ కూడా మీరు చెప్పేశారు. మనం ఎప్పుడు వాళ్ళకి దేవుళ్ళం అవుతాం, వాళ్ళు ఎప్పుడు మనల్ని తలుచుకుంటారు అంటే, మనం అన్నట్టు మనం మంచి ప్రోడక్ట్ ఇచ్చి, అది వాళ్ళ పిల్లల పెళ్ళికో, చదువులకో, లేదా వాళ్ళకో, లేదు వాళ్ళు రిటైర్మెంట్ హోమ్ కట్టుకోవడానికో, ఎప్పుడైతే అది మల్టిప్లై అవుతుందో ఆ రోజు డాక్యుమెంట్ తీసుకొని చూసిన రోజు మనల్ని తలుచుకుంటారు. సో 100% మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం వచ్చేసింది. మరి అలా ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? అదే అందుకే ఈ ప్రశ్న అడిగాను. సో అందుకని అదే అంటున్నానండి, అమ్మేసిన తర్వాత ఫోన్ కాల్ ఎత్తని ఏజెంట్స్, మార్కెటింగ్ సిబ్బంది ఉన్నప్పుడు మరి ఎక్కడ కస్టమర్కి మనం ఇప్పటికైనా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి, గుడ్డిగా నమ్మి ఇన్వెస్ట్ చేస్తున్నారు స్టిల్ ఆన్వర్డ్స్ ఇప్పటికి కూడా. వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పటికైనా? నా ప్రశ్న. నేను ఒకప్పుడు ఈ ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు అండి, నేను ఇంతవరకు ఎక్కడా షేర్ చేయలేదు. మీతో ఉన్న మన ఛానల్కి మీతో నాకున్న ఆ అనుబంధంతో నేను చెప్తున్నాను. నేను ఫస్ట్లో రియల్ ఎస్టేట్లోకి వచ్చినప్పుడు నేను చాలా చిన్న అమ్మాయిని, నా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు అస్సలు.
నేనంటే వేరే ఇన్స్టిట్యూషనల్గా ఉన్నాను కాబట్టి, అంటే వేరే కంపెనీస్లో ఉన్నాను కాబట్టి ఎప్పుడు పెద్ద మార్కెటింగ్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళేమో సూట్లు గీట్లు వేసుకొని మీరు అన్నట్టు హడావిడిగా ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళ వెనకాల 10 మంది నడుచుకుంటూ వస్తూ ఉండేవాళ్ళు, నేనేమో చిన్నదాన్ని అట్లా ఉండేదాన్ని. నా దగ్గరికి ఎవ్వరు వచ్చేవాళ్ళు కాదు, ఎందుకంటే ఏజ్ ఫ్యాక్టర్ అనమాట. అండ్ ఇంకోటేమో వాళ్ళేమో వాళ్ళు చేతులు చూసినా ఏం చూసినా సరే ఫుల్ అంటే ఆ స్టైల్ ఆఫ్ ఇదే డిఫరెంట్గా ఉండేది. నేను ఎప్పుడు ఇలా చూస్తూ ఉండేదాన్ని, అరే ఏంటి అన్నట్టు నేను చూస్తూ ఉండేదాన్ని. తర్వాత నాకు ఒకే ఒక కస్టమర్, వాళ్ళు బిజీ ఉన్నారని నా దగ్గరికి వచ్చారనమాట. సో నేను ఆ 20 minutes ఆఫ్ టైం పీరియడ్ నేను నా కంపెనీ గురించి మాట్లాడలేదు. ఓకే, నేను అప్పుడు వేరే కంపెనీలో ఉన్నా, కంపెనీ గురించి మాట్లాడలేదు, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ గురించి మాట్లాడలేదు. మీరు ఈరోజు మీతో ఏదైతే చెప్పానో, మీరు ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నాయి, మీరు ఎలా చూశారు ఈ కంపెనీని, మీకు ఎలా తెలిసింది, నేను ఇదే క్వశ్చన్స్ అడిగి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే హైదరాబాద్లో 4 డైరెక్షన్లు ఉంటాయి, మాస్టర్ ప్లాన్ ఉంటుంది, డిటీసీపీ ఉంటుంది అని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చా. నేను రాసిన పేపర్ని ఆయన జోబీలో పెట్టుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ నా దగ్గరికే వచ్చి నా దగ్గరే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఈ రోజుటి వరకు నేను వెనక్కి తిరిగి చూడలేదు. అప్పట్లో ఎలా ఉంటుండే అంటే కస్టమర్స్కి ఎంతసేపు ప్రోడక్టే చెప్పాలి, ఎంతసేపు ఇలాగే మాట్లాడాలనే ఇది ఉంటుండే. కానీ ఫస్ట్లో ఏంటంటే కస్టమర్స్ కూడా ఇలాంటి హంగులు ఆర్భాటాలకి, బ్రాండ్ అంబాసిడర్లకి వీటికే ఇన్ఫ్లుయెన్స్ అయ్యేవాళ్ళు. కానీ జరిగిన ప్రీ లాంచెస్ వల్ల, జరిగిన సినారియోస్ ఆఫ్ రియల్ ఎస్టేట్ వల్ల ఈరోజు కస్టమర్స్ సర్వీస్, నాలెడ్జ్, ఫోన్ ఎత్తుతారా లేదా, మనకు అందుబాటులో ఉన్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు అనే దాన్ని బట్టి చూస్ చేసుకునే ఈ స్థాయికి రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పటికైనా ఒక ఇన్వెస్టర్ కానీ ఒక రెగ్యులర్ సామాన్యుడు ఎలా ఎంచుకుంటున్నారు అనేది మాత్రం మార్పు అనేది అయితే వచ్చింది.